రామాపురం అనే ఊరిలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారికి ఆ ఊరిలో ఏమీ పని దొరకక ఇద్దరు ఆలోచించుకొని పట్నం పోవడానికి నిర్ణయించుకున్నారు. మరుసటి రోజే వెళ్ళారు. పట్నంలో వాళ్ళిద్దరికీ ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తోచలేదు. అలాగ వెతుక్కుంటూ ఉండగా వాళ్ళకి దూరంలో ఒక పెద్ద భవనం కనిపించింది. ఇద్దరు ఆ భవనం వద్దకు వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఎవరైనా ఉంటే ఏదైనా పని ఇస్తారేమో అడగాలని అనుకున్నారు. అనుకుందే తడవుగా ఇద్దరు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఏమంటారో అని భయపడుతూనే ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోపల ఒక పెద్ద వ్యాపారి ఉన్నారు. ఆయనను మాకు ఏదైనా పని ఇప్పించండి అని అడిగారు. వ్యాపారి మీరు ఏమి పని చేస్తారు అని అడిగాడు. వాళ్ళు ఇద్దరు మేము ఎటువంటి పనినైనా చేస్తాము అని చెప్పారు. అప్పుడు వ్యాపారి ఒక విషయంని ఆలోచించి వీళ్ళతో ఏ విధంగా పని చేయించాలి అనుకుని పెరటి తోటలోకి పిలుచుకొని వెళ్ళాడు. వాళ్ళ ఇద్దరి ముందర ఒక బుట్టను ఉంచి ఈ బుట్టతో నీళ్లు తోడి ఈ తోటకు రాత్రంతా పెట్టండి. ఉదయాన్నే వచ్చి నేను మీతో మాట్లాడతాను. ఈ తోట మొత్తము కూడా ఈ బుట్ట నీళ్లతోనే నింపాలి అని చెప్పారు. కానీ అది వెదురు బుట్ట. దాంట్లో నీళ్లు తీసినట్లయితే ఆ నీళ్ళన్నీ కింద పోతాయి. కానీ రాము మాత్రం ఆ విషయాన్ని తప్పకుండా పాటించాడు. సోము మాత్రం ఇది సాధ్యమయ్యే పని కాదు అనుకొని కూర్చున్నాడు. కానీ రాము మాత్రం తన పనిని వదలకుండా రాత్రంతా నీళ్లు తోడుతూనే ఉన్నాడు. సోము అది చేతకాని వాళ్ళు చేసే పని, రారా పడుకుందాం అని పిలిచాడు. కానీ రాము వినలేదు. చివరికి సోము నిద్రపోయాడు. రాముకి ఆ బావిలోంచి ఒక పెద్ద మూట బయటకొచ్చింది. ఆ మూటను తీసుకుని జమీందారు దగ్గరకు రాము బయలుదేరాడు. జమీందారు ఆ మూటను చూచి ఆ మూటను తెరవమని రాముకి చెప్పాడు. రాము అప్పుడు ఆ మూటను తెరవటానికి ప్రయత్నించాడు. అందులో రాముకి ఒక పెద్ద బుట్టలో బంగారు గుడ్లు కనిపించాయి. అప్పుడు వ్యాపారి చెప్పాడు, నీ కష్టానికి నేను చాలా సంతోషించాను. కాబట్టి ఈ బంగారు గుడ్లు నీవే తీసుకో. ఇది నా బహుమతి. దీంతో పాటు నీకు నేను మంచి ఉద్యోగం ఇస్తాను అన్నారు. సోము సిగ్గుపడి తిరిగి తన పల్లెకు వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి కష్టే ఫలి. అంటే మనం కష్టపడినట్లయితే సాధించలేనిది ఏదీ లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథలను నేను పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. థ్యాంక్ యూ.